తర్వాత వాళ్ళ తదనంతరం ఎవరికి ఆ పొలం సంబంధించి వస్తుంది, వారసులు ఎవరు అనేది అదే సరైన అంటే ఎక్కడి నుంచి వచ్చిన లింకులు తీసుకుంటాను. చెకింగ్ చేస్తారు సార్, ఇదేంటిది మీకు ఇస్తాం సార్. వస్తుంది సార్, ఆల్రెడీ మనకి వర్గంలో వస్తుంది, కానీ మళ్ళీ అది అవసరం లేదు. యాక్చువల్గా లేదండి. ఫ్యాక్ట్స్కి గోడౌన్స్ కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేస్తారు, రుణాలు ఇస్తారు. ఆల్రెడీ కూడా ఉంది ఒకటి చేసుకొని రైతులు గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి కాన్సెప్ట్ అంటే ఇవాళ ఈ మన పడుపాడు ఫ్యాక్ట్స్ కింద వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్కి ఒక వర్క్షాప్ జరుగుతున్నాం. ఈ మన డిస్ట్రిక్ట్లో పడుపాడు ఫ్యాక్ట్స్కి ఈ స్కీమ్ కింద ఒక గోడౌన్ కన్స్ట్రక్షన్కి ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ స్కీమ్ కింద ఏంటంటే అరౌండ్ 2000 to 2500 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఒక గోడౌన్ ప్లాన్ చేస్తున్నాం. సో దాని కింద వచ్చి ఇప్పుడు ఉండే కెపాసిటీ కన్నా గోడౌన్స్ కెపాసిటీ ఇంకా పెంచితే మన రైతులు కొంచెం అందుబాటులో ఇంత ఒక గ్రెయిన్ స్టోరేజ్కి అందుబాటులో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అంతనా నాబార్డ్ నుంచి ఒక తక్కువ ధరలో ఈ కన్స్ట్రక్షన్కి లోన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది అందుబాటు వస్తే దాంతో మిగతా అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం. సోలార్ డ్రైయర్స్ కానీ మిగతాది ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ అలాంటిది ప్లానింగ్లో ఉంది.